హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్ని క్రియేషన్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఈ వ్లాగ్లో మేము దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి చేసాము అన్నీ ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. ఉదయాన్నే మామిడాకులు బంతిపూల తోరణాలతో మొత్తము అలంకరించుకున్నాము. ఇలా సాయంత్రం కాగానే వాకిల్లో ఇలా రంగవల్లికలు రంగురంగులతో వేసుకున్నామండి. ఇలా ముగ్గులతో అలంకరించుకున్నాము. మా పిల్లలు రెడీగా ఉన్నారు బాంబులు పేల్చడానికి. ఇలాంటి క్రాకర్స్ అన్నీ తీసుకొచ్చాము. ఇవేవో కొత్తగా వచ్చాయంట, భలే ఉన్నాయి. ఇలా గుమ్మలకి బంతిపూలు మామిడాకుల తోరణాలతో అలంకరణ చేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి. పూజ మొదలైంది మా ఇంట్లో. అంతకన్నా ముందు ఉదయం నుంచి మేమేం చేసామో చూసేద్దాము. దీపావళి రోజు కేదారేశ్వర నోములకు ఇలా స్పెషల్గా బెల్లప్పాలు చేస్తారండి. పాకం లేకుండా పొడిపిండిలోనే బెల్లం కరగబెట్టి కలిపి అలా చేసుకుంటాము. అలాగే కాకరకాయ కూర కూడా చాలా స్పెషల్ అండి. అలాగే పసుపు అన్నము, బెల్లన్నము, అలాగే గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాము. ఇవి ముఖ్యంగా దేవునికి మనం సమర్పించవలసిన నైవేద్యాలండి. పూజ మొదలు పెట్టే ముందు ఇలా దీపాలు అలంకరించుకున్నాము. వాకిల్లో కానీ ఇంటి ముందర కానీ అంతా దీపాలు అలంకరించి పూజకు రెడీ అయ్యాము. అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. దీపావళి రోజు ఇలా దీపాల అలంకరణలో ఎంతో అందంగా అనిపిస్తుంది ఇల్లు అయితే మాత్రం. లోపలికి వచ్చేసరికి మా నాన్న ఇలా పూజకన్నీ సిద్ధం చేస్తున్నాడు. కింద ఇసుక పాను వేసి దానిపైన చాట పెట్టి పసుపు నీళ్ళలో ఉతికిన తెల్లని వస్త్రంని దానిపైన పరిచి కొన్ని బియ్యం పోసుకొని ఆ పైన 21 మర్రి ఆకులతో తయారు చేసిన విస్తరాకును దానిపైన వేసుకోవాలి. దానిపైన ప్రతి సంవత్సరం అల్లుకున్న దండలను ఇలా పేర్చుకుంటారు. చిన్నల్లుడికి బనానా కావాలంటే ఇచ్చాను, అది చాలా పెద్దగా ఉందత్తా అని చూపిస్తున్నాడు. నాన్న పూజకన్నీ రెడీ చేస్తుంటే అమ్మ ఇలా కుండలన్నిటినీ అలంకరిస్తుంది. బోనగుండ, లక్ష్మీకుండ ఇవన్నిటిని కూడా అలంకరిస్తుంది. చాలా పనులు ఉంటాయండి దీపావళి నోములు అంటే. ఉదయం నుండి నైట్ పూజ పూర్తయ్యేంత వరకు కూడా చాలా పనులు ఉంటాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఈ పూజ. ఇలా అలంకరణ చేసుకొని దానిపైన నూనె వేసి దీపం పెట్టుకోవాలండి. మా తమ్ముడు ఈ పుస్తకంలోని కథ చదువుకోండి బాగుంటుందని చూపిస్తున్నాడు. కేదారేశ్వర నోములు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఎంపకం నోము, ఒకటి రాశి నోము. రాశి నోము అంటే దానికి ఎలాంటి లెక్క ఉండదు, ఏదైనా కూడా మనకు నచ్చినట్టుగా నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఎంపకం నోము అంటే ప్రతిదీ కూడా 21 సంఖ్యతో ఉండాలండి. 21 కుడుకలు, 21 ఖర్జూర పండ్లు, 21 పోకలు వాళ్ళ ఆచారాల పద్ధతులను బట్టి ఉంటాయి. ప్రతిదీ కూడా 21 సంఖ్యతోనే సూచిస్తారు. కథ చదువుతున్నంతసేపు మర్రి ఊడ మరియు నోముదార ఈ 2 కలిపి 21 ముడులుగా వేసి దండలాగా అల్లుకుంటారండి. మా నాన్న అదే చేస్తున్నాడు. ఇలా పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి ఇలా నైవేద్యం చూపిస్తారు. ఈ కేదారేశ్వర నోములో ఎక్కువగా మర్రి చెట్టుకు సంబంధించిన ఆకులు కానీ, మర్రి ఆకులు కానీ, మర్రి ఊడలు కానీ, మర్రి పోకలు కానీ ఇవన్నీ వాడతారు. ఎక్కువగా మర్రి చెట్టుకు సంబంధించినవి వాడతారండి. పూజ పూర్తయింది. ఇలా అందరం దండం పెట్టుకున్నాము. పిల్లలకు చిన్నప్పటి నుంచి మన పద్ధతులు, ఆచారాలు నేర్పించాలి. దైవ భక్తి సూపర్ కదా. ఫైనల్గా పూజ పూర్తయింది. దేవునికి హారతి ఇచ్చి ఆ దేవుని దగ్గర ఉన్న ప్రసాదము అందరము తీసుకున్నాము. ఆ తర్వాత అందరము భోజనం చేసి ఇలా కొన్ని ఫోటోలు అయితే దిగాము. ఆ తర్వాత క్రాకర్స్ కాల్చుకున్నాము. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. ఎలా ఉందండి మా వ్లాగ్? నచ్చిందా? బాగా చేసుకున్నామా?
మీరెలా చేసుకుంటారు కేదారేశ్వర నోములు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? క్రాకర్స్ అన్నీ పేల్చి పడుకునేసరికి 12 అయిందండి. మళ్ళీ ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ చేసుకున్నాము. దేవుణ్ణి కదిలించి దేవుని దగ్గర పెట్టుకునేలా నోము దండల్ని అందరము కట్టుకున్నాము. కేదారేశ్వర నోములకి ఈ దండ కట్టుకోవడం చాలా ప్రధానమైనదండి. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.